ఆప్కా సంస్థను రద్దు చేసే రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. పట్టణ కార్యాలయం నందు పొరుగు సేవల కార్మికుల కోసం గత వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆప్కాస్ సంస్థను రద్దు చేయాలని ఫిబ్రవరి 6వ తేదీ నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కాలువ నాగేంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ సంస్థను రద్దుపరిచి ఆ స్థానంలో ప్రైవేట్ ఏజెన్సీలను ప్రవేశపెడతామని నిర్ణయించడంతో ఆప్కాస్ లో ఉన్న పొరుగు సేవల కార్మికులందరిలోనూ తీవ్ర భయాందోళన నెలకొన్నదని, ఆప్కాస్ ను రద్దు చేస్తే తిరిగి దళారీ వ్యవస్థ రంగంలోకి వస్తుందని, ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయే ప్రమాదం ఏర్పడుతుందని, పొరుగు సేవల కార్మికుల్లో నెలకొన్న భయాందోళనలను తొలగించి ఉద్యోగ భద్రత, భరోసా కల్పించే విధంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించాలని బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కమిటీ రాష్ట్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు సంబంధించినటువంటి ఆప్కాస్ సంస్థని రద్దు చేయాలా, ఆప్కాస్ స్థానంలో వేరేటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను తీసుకురావాలని చెప్పేసి నిర్ణయించినటువంటి అంశాన్ని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఆప్కాస్ సంస్థ రాకమునుపు రాష్ట్ర వ్యాప్తంగా దళారీ వ్యవస్థ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉండేది. ఆ దళారీ వ్యవస్థ కొనసాగేటువంటి క్రమంలో ఉద్యోగాలకి భద్రత లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కార్మికులకు సంబంధించినటువంటి ఈపీఎఫ్, ఈఎస్ఐ లాంటి సామాజిక సౌకర్యాలు కూడా కార్మికులకు అందేటువంటి పరిస్థితి గతంలో ఉండేది కాదు. అలాగే కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు కూడా 6 నెలలకి 7 నెలలకి సంవత్సరాల తొడేది బకాయిలు ఉన్నటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేస్తున్నటువంటి పెద్ద ఎత్తున ఆశలతో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల యొక్క ఆశల్ని అడియాసలు చేస్తూ